నెక్స్ట్ గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్. సో చివరికి గవర్నర్ ఆమోదానికి పంపారు. మరి గవర్నర్ గారు కోదండరాం పొలిటికల్ లీడరు, మరి ఆమోదిస్తారా లేదా అని అనుకున్నారు. బట్ ఇమీడియట్గా ఆమె ప్రభుత్వ ప్రతిపాదనకి గవర్నర్ తమిళిసై ఆమోదం తెలిపారు. ఇప్పుడు కోదండరాం గారు ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కోదండరాం అన్నట్టు. ఇంతకుముందేమో తెలంగాణ జేఏసీ చైర్మన్, తెలంగాణ సరే ఇప్పుడు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కూడా ఉన్నదనుకోండి. ఇప్పుడు ఎమ్మెల్సీ కోదండరాం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన ఆచార్య కోదండరాం, సియాసత్ పత్రిక ఎడిటర్ అమీర్ అలీ ఖాన్ ఎంపికయ్యారు. ఎమ్మెల్సీలుగా నియామకానికి వారి పేర్లను ప్రభుత్వం ప్రతిపాదించగా గవర్నర్ తమిళిసై గురువారం ఆమోదం తెలిపారు. హక్కుల ఉద్యమం నుంచి తెలంగాణ పోరాటం దాకా ఆచార్య ముద్దసాని కోదండరాం స్వస్థలం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నెన్నెల మండలం జోగాపూర్. 1955 సెప్టెంబర్ 5న ఆయన జన్మించారు. హెచ్సియులో పిహెచ్డి చేస్తున్నప్పుడు విద్యార్థి సంఘాన్ని స్థాపించి తొలి అధ్యక్షుడిగా ఆయన పనిచేసిరట. సో ఇట్లా మొత్తానికి కోదండరాం గారికి ఎమ్మెల్సీ వచ్చింది. కోదండరాంతో పాటు మరో మైనార్టీకి కూడా ఇస్తామన్నారు కదా, ఎందుకంటే ఏ మైనార్టీ కూడా గెలవలే. యాక్చువల్గా ఫిరోజ్ ఖాన్ ఓడిపోయిండు, షబీర్ అలీ ఓడిపోయిండు, ఇంకొక ఆయన, మొత్తం అందరూ ఓడిపోయారు. సో మరి ఇప్పుడు తీసుకొని మినిస్ట్రీ ఇస్తారా, లేదు వేరే కోటాలో మళ్ళీ ఇంకొక ఎమ్మెల్సీని తీసుకొని పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మైనార్టీలకు మినిస్ట్రీ ఇస్తారా అన్నది చూడాలి. సో కోదండరాం ఈయనెవరు? పాత్రికేయ రంగంలో ఆయన గుర్తింపు ఉందట. ప్రముఖ ఉర్దూ పత్రిక సియాసత్ చీఫ్ ఎడిటర్ జావేద్ అలీ ఖాన్ కుమారుడైన అమీర్ అలీ ఖాన్ పాత్రికేయ రంగంలో విశేష గుర్తింపు పొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కమ్యూనికేషన్స్ అండ్ జర్నలిజంలో బ్యాచిలర్స్ డిగ్రీ పొందారు. సుల్తానుల్ ఉలూం కళాశాల నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. ఆయనకు ఆంగ్లం, ఉర్దూ, హిందీ, అరబిక్, తెలుగు భాషల్లో ప్రావీణ్యం ఉన్నది. 1994 నుంచి పాత్రికేయ వృత్తిలో కొనసాగుతున్నారు. వృత్తిలో భాగంగా రాష్ట్రపతి, ప్రధానమంత్రులతో దేశ విదేశాల్లో విస్తృతంగా పర్యటించారు. 2002లో జర్మనీలోని గోథే ఇన్స్టిట్యూట్లో నిర్వహించిన అంతర్జాతీయ విజిటర్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో భాగమయ్యారు. ప్రజా సమస్యలను ప్రతిబింబిస్తూ రాజకీయ అంశాలు విశ్లేషిస్తూ ఆయన రాసిన వ్యాసాలు ప్రాచుర్యం పొందాయి. సో ఇట్లా వాళ్ళిద్దరికీ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు.